నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే నాకు ప్రేరణ ఇస్తూ మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకువచ్చే అవకాశాన్ని కల్పిస్తుందన్న విషయం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జత వెతికే హృదయానికి 15వ భాగం. ఆనంద ఎప్పటిలానే తన పనులు చేసుకుంటోందన్న మాటే కానీ ఆమె మనసంతా అర్జున్ మీద ఉంది. ఎంత ధైర్యం! మొదటిసారి ఒప్పుకోకపోతే రెండోసారి అడగాలి, లేదా మూడోసారి అడగాలి పెళ్లి చేసుకోమని. అంతేకాని అలా హక్కు జతాయిస్తే ఒప్పుకుంటారా ఎవరైనా? తన మానాన తను ఒంటరిగా ప్రశాంతంగా బ్రతుకుదామని నిర్ణయించుకుంటే అది కాదని తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించడానికి అతనెవరు? తనలో తానే మాట్లాడుకుంటూ విసురుగా స్టవ్ మీద కుక్కర్లో బియ్యం పెట్టి స్టవ్ వెలిగించింది. అసలు మగవాళ్ళు జీవితంలో లేకపోతేనే ఆడదానికి సుఖం. కూరల బుట్టలో నుంచి బంగాళదుంపలు తీసి విసురుగా కుళాయి కింద పెట్టి వదిలేసి ఫ్రిడ్జ్ డోర్ తీయబోతూ అంది. ఫ్రిడ్జ్లో నుంచి పాల ప్యాకెట్ తీయబోయిన ఆమె కళ్ళ ముందు అర్జున్ తనని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకోవడం కనిపించింది. గిలిగింతలు పెట్టే అతని కోరమీసం, చిలిపిగా నవ్వే కళ్ళు, తమాషాగా ఎగిరే కనుబొమ్మలు, రెండు చేతులు పోనిచ్చి చెరిపేయాలనిపించే వత్తైన నల్లని జుట్టు గుర్తొచ్చాయి ఆమెకి. అవును, అర్జున్ తనని దగ్గరికి లాక్కున్నప్పుడు తను అతని భుజాలు పట్టుకుందా, లేక అతని జుట్టులోకి వెళ్ళి పోనిచ్చిందా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడిపోయింది. ఏమైతే ఏంటి, తనిప్పుడు ఆ మహానుభావుడిని చూసేదీ లేదు, పెళ్లి చేసుకునేదీ లేదు. ఒక 10 రోజులు మౌనంగా ఉంటే బోర్ కొట్టి అతనే ఊరుకుంటాడు. ఫ్రిడ్జ్ డోర్ అలాగే వదిలేసి చీర కొంగు వేలికి చుట్టుకుంటూ కిచెన్లో నుంచి బయటికి వచ్చి కుర్చీలో కూలబడింది. అయినా 2 రోజుల పాటు ఈయన గారు చేసే రాజకార్యాలేంటో ఒక్క 10 నిమిషాలు వచ్చిపోకూడదా? అతను రాకపోతేనే తనే వెళ్తుంది వాళ్ళ ఇంటికి గట్టిగా నిర్ణయించుకుంది. అంతటెక్కు దేనికి? అందంగా ఉంటాడనా, లేక బొమ్మలు బాగా వేస్తాడనా? ఇలా చిటికేయగానే ఆడపిల్లలు వచ్చి ఒళ్ళో వాలిపోతారనుకుంటున్నాడేమో. నేను అలా పడను. ఎవరితో మాట్లాడుతున్నావు ఆనందా? మాళవిక గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిందామే. నేనా? ఎవరితో మాట్లాడతాను? ఎవరు లేరు, కంగారుగా అంది. నీకు కూడా మా అన్నయ్యలాగే నీలో నువ్వు మాట్లాడుకునే జబ్బుందా? వాడు అంతే. వాడి పని చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. వాడి గది బయట నిలబడి విన్నామంటే రోజు ఇట్టే గడిచిపోతుంది. ఆనంద ఎదురుగా కూలబడుతూ చెప్పింది మాళవిక. రెండు రోజుల్లో అమ్మవారి జాతర మొదలవ్వబోతోంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు అన్నయ్య. ఇక ఇంటికి కూడా రాడు. అక్కడే కార్తీక్తో కలిసి పని చేస్తాడు. ఆమె అడగకుండానే చెప్పింది మాళవిక. ఇంతలో ముక్కు ఎగబిల్చి, ఏంటా వాసన? స్టవ్ మీద ఏమైనా పెట్టావా? కుర్చీలో నుంచి లేచి వేగంగా వంటగదిలోకి పరుగు పెడుతూ అడిగింది మాళవిక. అప్పుడు గుర్తొచ్చింది ఆనందకి వంటగది పరిస్థితి. మాళవిక వెనకే పరిగెత్తింది. అప్పటికే ఆమె ముక్కుకి తన దుపట్టా అడ్డు పెట్టుకుని స్టవ్ ఆపేసి కుళాయి కట్టేసి ఫ్రిడ్జ్ డోర్ మూసేసింది. ఏంటి, నీ కల్నరీ స్కిల్స్తో వంట చేద్దామని బయలుదేరావా? ఏం చేద్దామని చుట్టూ పరిశీలనగా చూస్తూ అడిగింది మాళవిక. అన్నం వండి పొటాటో ఫ్రై చేద్దామనుకున్నా. ఆమె వైపు ఇబ్బందిగా చూస్తూ జవాబిచ్చింది ఆనంద. ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వాగలేదు ఆమెకి. హక్కుమని నవ్వింది మాళవిక. కడుపు పట్టుకుని అలా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియక బిక్కుమొహం వేసుకుని నిలబడింది ఆనంద. ఒక 10 నిమిషాలు పోయాక ఉండబట్టలేక అడిగింది అంత నవ్వుకి కారణమేంటని.
అవి అవి బంగాళదుంపలు కావు, స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంపలు అంటూ అతి కష్టం మీద నవ్వు ఆపుకుని స్టవ్ వైపు కదిలింది మాళవిక. కుక్కర్ మీద వెయిట్ ఏది? పెదాలు బిగబట్టి అడిగింది. ఆమె నవ్వు ఆపుకుంటోందని అర్థమైంది ఆనందకి. ఆమెకి వెయిట్ అంటే ఏంటో తెలియలేదు. ఆమె మొహంలో ఆ బ్లాంక్ లుక్ చూడగానే మాళవిక గ్రహించేసింది ఆ విషయం. వెయిట్ అంటే విజిల్ అంటూ ఈల వేసి చూపించింది. అర్జున్ ఈల గుర్తొచ్చింది ఆనందకి. ఆనంద వెయిట్ పెట్టకపోవడంతో మూత ఓపెన్ చేసి నోరు తెరిచేసింది. లోపల నల్ల బొగ్గులా ఉంది బియ్యం. ఆ కుక్కర్ ఇంకా ఎందుకు పనికిరాదని అర్థమైంది మాళవికకి. ఎందుకంటే ఆనంద అందులో నీళ్లు పోయడం మర్చిపోయింది. ఆడపిల్లల్లో ఇంత భయంకరంగా వంట చేసేవాళ్ళు ఉంటారని ఆమెకి తెలీదు. వంట అనరు దీన్ని. ఏం పేరు పెట్టాలో ఆమె బుర్రకి తట్టలేదు. వంటిల్లంతా క్షణాల్లో క్లీన్ చేసింది. పద వెళ్దాం. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ మెయిన్ డోర్ వైపు నడిచింది. ఎక్కడికి? ఆమె వెనకే నడుస్తూనే అడిగింది ఆనంద. ష్ అంటూ ఆమెని ఇంక మాట్లాడనివ్వలేదు మాళవిక. ఇద్దరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. సత్య నవ్వుతూ పలకరించింది ఆనందని. మొహమాటంగానే లోపలికి అడుగుపెట్టిందామె. వంటగదిలో తల్లి వంట చేస్తూ ఉంటే మాళవిక ఆనంద వంట ప్రహసనం చెప్తూ పడి పడి నవ్వింది. సత్య చిన్నగా నవ్వుతూనే ఆనంద కళ్ళలో సన్నటి నీటితెర చూసి చప్పున తన నవ్వుని దాచుకుని మాళవికని మందలించింది. అందరూ అన్ని విషయాల్లోనూ గొప్పవాళ్ళైపోరు. నీకు వంట రాక ఏడ్చేదానివి కాదు, అన్నయ్య బాగా చేస్తున్నాడని ఆనందని దగ్గరికి తీసుకుంటూ అడిగింది సత్య. మధ్యలో అన్నయ్య మాట ఎందుకు ఇప్పుడు? టక్కున నవ్వు ఆపేస్తూ అడిగింది తల్లిని మాళవిక. తను ఆనందని కొంచెం ఎక్కువే ఏడిపించిందని అర్థమైంది ఆమెకి. సరే, వంట పూర్తవుతోంది. ఈలోపుగా నీ గది చూపించు ఆనందకి. ఆమె వైపు తిరిగి నవ్వుతూ వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది సత్య. ఆడపిల్లలిద్దరూ వెళ్ళగానే సత్య మొహంలో నవ్వు మాయమైపోయింది. ప్రేమ కోసం మొహం వాచిపోయినట్టుగా ఉన్న ఆనందని చూస్తే కడుపు తరుక్కుపోయింది సత్యకి. ఎదుటి వ్యక్తి ప్రేమగా మాట్లాడినా నమ్మలేని స్థితిలో ఉందామె. అది తలుచుకుంటేనే సత్యకి బాధ వేసింది. అర్జున్ తమతో అంతా చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడలేకపోయారు భార్యాభర్తలిద్దరూ. పిల్లలిద్దరినీ తమ ప్రాణాల్లా పెంచుకున్నారు. తమ ప్రేమకి ప్రతిరూపాలని అనుకుంటూ ఉంటారు. అసలు కొంతమంది తల్లిదండ్రులు అంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారో అనుకుంది కోపంగా. పక్క గదిలో నుంచి ఆడపిల్లల నవ్వులు వినిపించగానే తేలికగా ఊపిరి పీల్చుకుని తన ఆలోచనల్ని పక్కకు పెట్టి గబగబా పని ప్రారంభించింది. ఇదే నా సామ్రాజ్యం, ఎలా ఉంది? గుండ్రంగా తిరుగుతూ అడిగింది మాళవిక. సిటీలో తన ఇంట్లో గదిలో సగం ఉంది చెప్పాలంటే, కానీ నిండుగా ఉంది. ఒకవైపు గోడకి షెల్ఫ్లున్నాయి. వాటిలో పై వరుసల్లో ఆమెకి వచ్చిన కప్పులు షీల్డ్లు ఉన్నాయి. కింద వరుసల్లో పుస్తకాలు మ్యాగజైన్లు ఉన్నాయి. ఒక బుక్ చేతిలోకి తీసుకుని తిరిగేసింది. అందులో బొమ్మలు కథలు చూసి మొహం తేలేసింది ఆనంద. ఇలాంటి బుక్స్ చదువుతావా నువ్వు? ఒక కథ చూపిస్తూ అడిగింది ఆనంద. అవును, ఏ నువ్వెప్పుడు చదవలేదా? క్యూరియస్గా అడిగింది మాళవిక. అమ్మో, అసలు నాన్న పుస్తకాలే చదవనివ్వరు. అలాంటిది ఇలాంటి పుస్తకాలా? చంపేస్తారు. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పింది. ఒక సాధు పుంగవుడు తన దగ్గరికి వచ్చిన భక్త పరమాణువుని చూసినట్టు చూసింది మాళవిక ఆనందని. అన్నయ్య చెప్పాడు, నువ్వు జయదేవుడి అష్టపదులు దంచేస్తావటగా? మంచం మధ్యలో బాసం పట్టు వేసుకుని కూర్చుంటూ అడిగింది. మొహమాటంగా తల ఊపింది ఆనంద. అదేమీ పట్టించుకోకుండా తన ఫ్లోలో చెప్పుకుపోయింది మాళవిక. మరి ఆ పాటల్లో రాధ విరహాన్ని వర్ణించేటప్పుడు జయదేవుడు రాధాకృష్ణుల అమలిన శృంగారాన్ని వర్ణిస్తాడుగా
మరి నువ్వు అది పాడడానికి ఏ రకమైన ఇబ్బంది లేని దానివి, పుస్తకాలు చదవడానికి ఏంటి సమస్య? పోనీ అది దేవుడికి సంబంధించిందే అనుకుందాం. మామూలు పల్లె పాటలు, సినిమా పాటలు ఎప్పుడూ పాడలేదా నువ్వు? అడిగింది మాళవిక. ఆనంద భైరవి సమాధానం ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి.